అన్న నమస్కారం అన్న. నమస్తే అండి. ఎట్లా సినిమాకి ఎట్లా వచ్చారు? లారీ చాప్టర్ కి శ్రీకాంత్ రెడ్డి పిలిచారా? మీ అందరు మీరు వచ్చారా? ఆయన పిలవలేదండి. సినిమా ఆయన ఒక యూట్యూబర్ ఫస్ట్ టైం సినిమా తీశారు. అసలు ఎలా తీశారు ఆయన ఆలోచించుకుని వచ్చామండి. సినిమా చూసాం, చాలా బాగుందండి. నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు కూడా హీరోగా చాలా బాగా కనపడ్డాడండి. చాలా బాగుంది సినిమా, అందరూ చూడవచ్చిన సినిమా. నేను చాలా గర్వంగా చెప్తున్నాను, నేను కూడా యూట్యూబర్ నండి. మరి ఆయన కొంతమందిని పెట్టుకుని సినిమా తీశారు. ఆయనే కథ రాసుకుని ఆయనే డైరెక్షన్ చేసుకుని చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డ కష్టానికైనా ఆయనకు డబ్బులు వచ్చి మాలాటోళ్ళని పెట్టి ఇంకో సినిమా తీయాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. మీకు ఎలా అనిపించింది సినిమా? చాలా బాగా అనిపించిందండి. ఇది ఎక్కడ బోర్ అనిపించలేదండి. నేను చాలా బాగుందండి. ఏం నచ్చింది సినిమాలో బాగా? సాంగ్స్ నచ్చినాయండి, యాక్టింగ్ నచ్చింది, ఫైట్లు అన్ని కూడా బాగున్నాయండి. కుటుంబ పరంగా అందరూ చూడవచ్చు. చాప్టర్ 2 పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అది ఇంకా బాగుంటదండి. లాస్ట్ లో ఇంటి ఇచ్చారు కదండి, ఇంకా ఇదే బ్లాక్ బస్టర్ అంటే అది డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. మరి చాప్టర్ 2 లో మీరు అనిపించే ఖచ్చితంగా ఇందాక చెప్పారు శ్రీకాంత్ రెడ్డి గారు. చూసి అక్కడ మీరే మాట్లాడుతుంటే సినిమా ఆయన చూసి బాగుందంటాం కాదండి. నేను ఏ రివ్యూ ఇచ్చినా జెన్యున్ గా ఇస్తాను. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చుతుంది. కుటుంబ సమేతంగా జరిగిన కథ అది. కానీ ఆయన కూడా చాలా బాగా ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టు లేదండి. ఆయన చాలా కొత్తగా చేశాడండి. ఫైట్లు చాలా బాగున్నాయి, సాంగ్స్ కు బాగా డాన్స్ చేయాలి, డైలాగులు బాగా చెప్పాడండి. నెక్స్ట్ ఇంకోటి, మీరు బిగ్ బాస్ కి వెళ్తున్నారని చెప్పేసి టాక్ వస్తుంది, నిజమేనా? అంటే వాళ్ళ పిలవాలి కదండి. నేను వెళ్ళి కనపడ్డానండి. వెళ్తే నీ నెంబర్ అక్కడ ఇచ్చి ఫోన్ చేస్తామని చెప్పారు. ఫోన్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. అప్లికేషన్ సబ్మిట్ చేశారా? లేదండి, అదే ఫోన్ చేస్తానన్నారు. ఫోన్ వస్తే అవన్నీ ఇంకా దేవుడి దయ అంటారా? అంతే, దేవుడి దయండి. నా అభిమానుల సపోర్ట్ కూడా ఉంది ఇందులో. వెళ్తే ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తాను బిగ్ బాస్ లోకి వెళ్తే. మీరు వెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి అభిమానులు ఉన్నందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి. చూడడానికి వచ్చానండి, చూశాను. మన మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ చూసారా, రమణ లోడెత్తాలరా అని చెప్పేసి. నిజంగా ఇప్పుడు అదే అన్నా అనిపించింది మిమ్మల్ని చూసి. మీరు అట్లాగే ఉన్నారు సేమ్. నేను అలాగే ఉన్నాను అంటున్నారు, అలాగే లారీ సినిమాలో మీరు కూడా ఉన్నారా అని అంటున్నారు. ఉన్నానో లేదో వచ్చి మీరే చూడాలి. ఎందుకంటే సినిమా అయితే రచ్చ రచ్చ చేసిండు. ఒక యూట్యూబ్ స్టార్, ప్రాంక్ స్టార్, టైటిల్ కూడా తానే పెట్టేసుకుంటూ సినిమా థియేటర్ లో కూడా పడ్డది ప్రాంక్ స్టార్ అని, ఇది హంటింగ్ స్టార్ అని చెప్పేసి. ఇంత ధైర్యం ఎవరికి ఉంటదండి? ఒక సామాన్యుడికే ఉంటది. సో తానంతర ఒకరు ఎవరో ఇస్తే తీసుకుని బిరుదు తనంతర తాను పెట్టుకున్నాడు, రియల్లీ గ్రేట్. అలాగే ఆ బిరుదుకు తగ్గట్టుగా తను నిరూపించుండు. రమణ లోడెత్తాలరా అనే డైలాగ్ కి ఎంత హైప్ వచ్చిందో ఆ సినిమాలో. ఈ సినిమాలో తన లారీతో గేర్ మార్చుకుంటూ, క్లచ్ మార్చుకుంటూ, లోడ్ ఎత్తి ఎక్కడ దించాలో అక్కడ దించుండు. ఇక చాప్టర్ 2 గురించి అయితే చెప్పనక్కర్లేదు, ఒక రేంజ్ లో ఉండొచ్చు. నేను పర్సనల్ గా ఒకటి మిస్ అయింది ఏంటంటే, కరాటే కళ్యాణి ఆంటీ ఇందులో మెయిన్ విలన్ గా ఉంటే, మెయిన్ విలన్ గా ఉంటే ఏంది, మెయిన్ విలన్ గా ఉంటే బాగుండనే ఫీలింగ్ కలిగింది. కరాటే కళ్యాణి గారు లేని లోటు ఒక డైలాగ్ తో. ఇప్పుడు మీరు ఆంటీ అంటారు, కొట్టిద్దామా ఆవిడ? ఏం పర్వాలేదు, నేను అంకులే కాబట్టి అంకుల్ ఆంటీ అనొచ్చా, నన్ను ఆంటీ అంటే తాత అని కూడా అన్నా, నేను ఫీల్ అవును. కరాటే కళ్యాణి గారు నాకైతే మీరు ఉంటే మెయిన్ విలన్ గా ఇలా ఉంటే బాగుండనే ఫీలింగ్ కలిగింది. ఎక్కడో స్క్రిప్ట్ లో మార్చేసి మిమ్మల్ని పెడతారనే ఫీలింగ్ కూడా కలిగింది. లాస్ట్ వరకు చూసాను. యాక్చువల్గా శ్రీకాంత్ కోసం కాదు నేను చూసింది, మీకోసమే చూసాను అనుకుంటా. ఎందుకంటే మీరు ఉంటారేమనే ఉద్దేశంతో. ఆవిడ ఎట్లా వస్తుంది సినిమాలకి? లేదా గొడవ అయింది, బాగా కొట్టుకున్నారు. అది గొడవని మీరు అనుకుంటున్నారు, ప్రాంక్ అని నేను అనుకుంటున్నా. అలా ఈ విధంగా మన ఈ సినిమాలు కూడా ప్రాంక్ చేసేసి కరాటే కళ్యాణి ఆంటీని ఇలా పెడతాడేమనుకున్నా, పెట్టలేదు. మళ్ళీ ఆంటీ ఆంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదండి, ఫ్యాన్స్ కూడా ఉంటారు, అభిమానులు కూడా ఉంటారు. అనసూయని కూడా ఆంటీ ఆంటీ అన్నారు, కానీ అనసూయ ఆంటీ కాదని ఒక పాట కూడా రాసుకున్నాను నేను. అనసూయ ఉయ్యాలో, ఆంటీ కాదురా ఉయ్యాలో, అమ్మ లాంటి తీర ఉయ్యాలో అనేది ఈ సాంగ్ టైటిల్ త్వరలో దించుతా నేను. ఆంటీ ఆంటీ అన్న వాళ్ళందరూ యాంటీ కాదండి. ఆంటీలో అమ్మను కూడా చూసుకోవచ్చు, చాలా మంచిది. కరాటే కళ్యాణి మంచిది, అనసూయ గారు కూడా మంచిదే. ఎందుకంటే వాళ్ళని సినిమాలో చూసి మన సినిమా హీరోయిన్లు అంటే రాణులు, దేవతలతో ఊహించేసుకుంటాం. సో అదే ఫీలింగ్ మనలో ఉంటుంది ఎప్పటికైనా. వాళ్ళు తప్పు చేసినప్పుడే కొంచెం బాధ వేస్తుంది, ఇటువంటి చేయకుంటుంటే బాగుండదు, ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ రాకుంటే బాగుండదు అనే ఫీలింగ్ కలిగింది. ఇక లారీ విషయానికి వస్తే భయ్యా, ఖచ్చితంగా లారీ లోడ్ ఎత్తిండు, దించిండు. రమణ టైటిల్ కు అక్కడ ఉన్న ఆ సినిమాలో ఉన్న డైలాగ్ న్యాయం జరిగింది. పార్ట్ 2 కూడా వస్తుంది. యువతకు కావాల్సిన లిప్ లాక్లు ఉన్నాయి, ఫ్యామిలీ కావాల్సిన మదర్, ఫాదర్, భార్య, సిస్టర్ సెంటిమెంట్స్ అన్ని ఉన్నాయి. సో యూట్యూబ్ స్టార్, ప్రాంక్ స్టార్ ఈ రోజు ఐమాక్స్ థియేటర్ లో ఒక థియేటర్ లో పడ్డదండి. ఎవరికండి ఇంత అవకాశం దొరికేది? ఐమాక్స్ లో నార్మల్ గా ఒక్క థియేటర్ ఫస్ట్ రోజు, ఇటువంటి స్టార్లకు ఫస్ట్ రోజు ఒక థియేటర్ కూడా దొరకదు. కానీ ఐమాక్స్ లో పడాలంటే వాడి గట్స్ ఏంటో, వాడి దమ్ ఏంటో ఇలా చూపించండు. వచ్చి చూడండి, నేను ఉన్నారా లేదా ఒకసారి సినిమా చూస్తే తెలుసండి. చాలా మంది అడుగుతున్నా ఉన్నారా లేదా అని, ఎందుకంటే రమణ కనపడుతున్నానట. ఒకసారి వచ్చి చూడండి, సినిమా అయితే నాకు బాగా నచ్చింది. చాప్టర్ 2 మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఖచ్చితంగా అది పుష్ప 2 ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎలా వెళ్తుందో, దీన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తీసి
కొన్ని ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాయి. దీంట్లో ఆల్రెడీ పానీ అదే వచ్చింది. ఇంకా అంటే మనకు ఇక్కడ హిందీలో రిలీజ్ అనేది కనపడలేదు. ఇక్కడ కూడా పడితే బాగుండేది. హిందీ డైలాగులు చాలా తెలుగులో కూడా చెప్పిండు, మనడు ఇంగ్లీష్ లో కూడా చెప్పిండు. సో ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. సో కనీసం టైటిల్స్ తోట రిలీజ్ చేయొచ్చు. ఇటువంటి మా సినిమాలు ఏంటంటే ఉత్తరాఖండ్ అటు బీహార్ లాంటి రాష్ట్రాల్లో మస్తు రచ్చ చేస్తారు భయ్య. సో వాళ్ళు మామూలుగానే మన సినిమాలు యూట్యూబ్ లో డబ్బింగ్ అయితే రచ్చ చేస్తారు. అటువంటి శ్రీకాంత్ ది చాలా యూట్యూబ్ వీడియోలు చూసుంటారు. సో ఖచ్చితంగా మనోడు ఫ్యూచర్ లో మంచి స్టార్ అవుతాడు, అవ్వాలని కోరుకుంటున్నా. మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మేము సినిమా హీరోలు మాత్రమే ప్రేమిస్తాం, అభిమానిస్తాము. మేము అవకాశాల కోసం మిమ్మల్ని మెచ్చుకోవడం కాదు భయ్య. మీరెవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు. జస్ట్ స్టార్ గా మిమ్మల్ని వీడియోలోనే చూసా. ఇక్కడికి వచ్చినా కూడా మీతో ఒక సెల్ఫీ కూడా తీసుకోవాలి నేను. అంటే సెల్ఫీ తీసేసుకుంటే మనం ఒక వీడియో చేసి మనం రెచ్చిపోతాను కొంతమంది ప్రయత్నం. అటువంటి ప్రయత్నం నేను చేయలేదు, నేను చేయను కూడా. ఎవరైనా అభిమానించి మనం పిలిస్తే వెళ్తాం, లేకపోతే. మీ పేరేం పేరు? ప్రభాకర్, గుండు కాక అంటారు, గుండు బాస్ అంటారు భయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. లారీ చాప్టర్ 1 రచ్చ చేసిండు, చాప్టర్ 2 కూడా రావాలని కోరుకుంటున్నా. డిసెంబర్ కి విడుదల చేస్తే మంచిది. లేదంటే సంక్రాంతికి పోటీ ఉంటది కదా, ఆ పోటీ మధ్యనే రిలీజ్ చేయండి. టికెట్లు దొరక్క మీ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది. శ్రీకాంత్ సెల్యూట్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. లారీ చాప్టర్ 1 లో ఉన్నారు కదా మీరు? ఎట్లా మీరు పెద్ద క్యారెక్టరేనా? ఏదో క్యారెక్టర్ పర్లేదు. ఏదో క్యారెక్టర్ అయిందని ఎంత ఏ రేంజ్ లో ఉంటది? బాగుంటదండి. నిజమేనా ఇది? నిజంగా నిజంగా నేను చుట్టూ చూసి అన్న బిగ్గు పెట్టుకొచ్చామో అనుకున్నాను. మేకులు కొట్టానండి. మేకులు కొట్టి. మరి ఎలా ఉంది మరి శ్రీకాంత్ రెడ్డి గారి ఫ్యూచర్ బాగుంటుంది అంట ఈ సినిమా మీద? మీరు నెగిటివ్ తీసుకోండి, పాజిటివ్ తీసుకోండి. ఒకటైతే చెప్తాను, శ్రీకాంత్ అనే వ్యక్తికి గుద్ద వలుపు చాలా ఉంది. ఏంటి గుద్ద వలుపు చాలా ఉంది. సొసైటీలో బ్రతికే ప్రతి ఒక్కడికి కావాల్సింది గుద్ద బలుపే అని నాకు ఈ రోజు అర్థమైంది. అలాంటి బలుపు ఉంటేనే దేనికైనా డేర్ అండ్ డాష్ చేయొచ్చు. అలా డేర్ అండ్ డాష్ చేసి సినిమా తీయడం కూడా నేను అనుకున్నాను అది కటింగ్లు చేసుకుని యూట్యూబ్ లో వేసుకుంటాడేమో, బొక్క ఎవడు చూస్తాడు అనుకున్నాను. ఇంత మంచిగా తీస్తే థియేటర్ లో ఏంటి దేంట్లో అయినా వేస్తాడు. మీరు అన్నం పెడితేనే ఎవడన్నా ప్రొడ్యూసర్ ఉంటే, ఆ వ్యక్తి అంటే నాకు ఎప్పటికీ ఇష్టం లేదండి శ్రీకాంత్ అంటే. కానీ ఎవరైనా ప్రొడ్యూసర్లు ఉంటే ఈ సినిమాని ఆహాకో ఓహోకో దేనికో దాన్ని కొనుక్కోండి ప్లీజ్. ఎందుకంటే మంచి మాస్ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతుంది. ఒక మంచి సినిమా, మంచి ఫుల్ మీల్స్ అనమాట. నేను ఉన్నానని చెప్తలేదు, ఆ మనిషి అంటే నాకు అస్సలు ఇష్టం లేదు నిజంగానండి. మా ఆవిడంటే అంత చిరాకు, ఆ సినిమా ఆడంటే అంత చిరాకు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, బాగా తీసేవారు. ఎంత రేటింగ్ ఇస్తారు? నచ్చిందండి. రేటింగ్ ఫైటింగ్ అని ఏం లేదు, కానీ నాకైతే 4 పాయింట్ ఇస్తానండి. 4 పాయింట్స్. వై బికాజ్ ఎందుకు అంటేనండి, ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, 1 మ్యాన్ షో, 1 మ్యాన్ మొత్తం కిల్లిట్ అనమాట. డైరెక్టర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ నేనే డైరెక్టర్ నేనే అనుకున్నప్పుడు ఇంటర్వ్యూలో నేను బాధపడ్డాను. అరే ఇది ఎన్ని హెచ్చులు దిగుతున్నాడు, తీసింది వేరే వాడు, చేసింది వేరే వాడు, కెమెరా ఆప్షన్ కూడా లేదు కాబట్టి కెమెరామెన్ నేనే అంటాడేమో అనుకున్న సెటరికల్ అయితే వేసిన. నేను ఇప్పుడు దాకా ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. ఈ వీడియో చెప్పిన తర్వాత నేను సక్సెస్ఫుల్ టు ద లారీ మూవీ అని పెడతాను. వై బికాజ్ ఎందుకు అంటే 3 గంటల సేపు కూర్చోబెట్టాడండి. బాహుబలిలోనే అక్కడక్కడ బోర్ కొట్టి చిరాకు వచ్చింది, లారీలో బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ లో ఒక 10 నిమిషాలు లేకుండా ఉంటే బాగుండు అనిపించింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే చిన్న సినిమా, ఒక మంచి సినిమా. ఐ లవ్ ఇట్. బాగుంది. అన్న నమస్తే. అన్న నమస్తే. మీరు లారీ చాప్టర్ లో చేశారు కదా? అవునండి. మరి ఎట్లా అనిపించింది మీరు సినిమా చూడటానికి వచ్చారు? ఇప్పుడు మీకు విషయం చెప్పనా, మీరు చేసారు నడుతున్నారు కదా, శ్రీరెడ్డి పేరేంటి, శ్రీకాంత్ రెడ్డి గారి తర్వాత ఆ రౌడీ తర్వాత ఈయన ఫస్ట్ తెలిసి తర్వాత అంటే 3 అంటే ఎందుకంటే ఇప్పుడు హీరో శ్రీకాంత్ మెయిన్ ఆయన, ప్లస్ ఈ హీరో తర్వాత ఎవరు మెయిన్, విలన్ కే ఆ పక్కన సమాచారం అన్ని మంచి చెడ్డలు చెప్పేది ఎవరు, విలన్ కి రైట్ హ్యాండ్. ఆ రైట్ హ్యాండ్ నేనన్నమాట. క్యారెక్టరైజేషన్ మామూలుగా లేదు. అంటే నేను మినిమం ఒక 50 సినిమాలు చేశాను నేను. మీరు గాడ్ ఫాదర్ చూసారో లేదో, గోల్డ్ శేషాద్రి, వైజాగ్ ఎమ్మెల్యే, ఏది నీ ఉంగరాలు చూపించు. గోల్డెన్ అండి కాదు, గోకుతారా వినయ రామ రే సార్ తెలుసా అంటే రామచంద్రన్ దగ్గర ఫైటింగ్ సీన్ నేనే. ప్లస్ మొత్తం క్యాష్ ప్రోగ్రామ్ ఏంటి, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు ప్రోగ్రామ్స్ చూడండి. ఓన్లీ యూట్యూబ్ లో గోల్డ్ రెడ్డి కొట్టుకోండి చాలు. ఎందుకంటే ఓకే మీకు చాలా మంది తెలియదు అనుకుంటే అది వేస్ట్. నిజంగా గోల్డ్ రెడ్డి మామూలుగా కాదు, ప్రతి సినిమాలో చాలా ఉన్నారు. ఇది క్యారెక్టర్ ఇచ్చారంటే దాన్ని సించే సిరిగిపోద్ది. గోల్డ్ రెడ్డి తోపు, కింద పైన ఊపు, రారీతో ఊపు, అది బాబాయ్ అన్నమాట. అది ఇందాకంటే సినిమా చూసే వాళ్ళగా ఓన్లీ సినిమా రియల్ గా అంటే ఇక్కడ వచ్చి చూస్తేనే అది దీని గురించి తెలుస్తుంది. మీరు చిన్నగా చూస్తే అర్థం కాదు. ఫైటింగ్ శ్రీకాంత్ రెడ్డి గారు ఫస్ట్ సినిమా అన్నారు, కానీ నాకైతే అనిపించట్లే. ఎందుకంటే ఇందులో ఒక్కో సినిమా కూడా హైలైట్, ఒక సీను, సెంటిమెంట్, తల్లి కూతురు, ఎవ్రీథింగ్
ఒక్క సినిమాని దాన్ని పక్కన పెట్టగల, ఒక్క సీన్ కూడా పక్కన పెట్టగల. ఒక సీన్ నెంబర్ 1 లో ఉంది, సినిమా చూసి కొద్ది బోర్ కొట్టలేదు, ఇంకా చూస్తే బాగుంది, ఇంకా చూస్తే బాగుంది అన్నట్టు ఒక్కో డైలాగ్ ఒక్కో ఇది. కానీ కింద మ్యూజిక్ ఉంది, డబా 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 డబా. మరి చాప్టర్ 2 కి ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి? అసలు ఎప్పుడు వస్తుంది ఇప్పటి నుంచి ఎప్పుడు వస్తుందని చూస్తున్నా. చూడడం అంటే 1000 కళ్ళతో చూస్తున్నా. ఒక్కో డైమండ్, ఒక్కో సినిమా ఒక డైమండ్ కాదండి, కొన్ని వేల డైలాగ్. అందులో ఈయన డైలాగ్ మాత్రం, ఈయన పిరికితనం మాత్రం, బెదిరిపాటం ఇలా అన్ని ఏదైతే విలన్ తర్వాత విలన్ అంటే ఈయనే. శ్రీకాంత్ గారి మీద బాగా నెగిటివిటీ ఉంది కదా యూత్ లో, వాళ్ళు మళ్ళీ చూస్తారా, ఎంకరేజ్ చేస్తారంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? చూడమని చెప్పండి. ఏమన్నా మనం చూడమని చెప్పక్కర్లేండి. మంచిది ఎవరు ఎంకరేజ్ చేస్తారండి? ఎంత విలన్స్ అయినా, ఎంత జనాలు నరికేస్తున్నా సరే వాళ్ళలో కూడా మనస్తత్వం మంచి, వాళ్ళకి ప్రేమ రాగా ఉంటాయండి, లేకుండా ఎవరు. కానీ ఈ సినిమా ఎంత ఆయన మీద ఎదురు ఉన్నామంటే, ఒక సినిమా చూడండి, ఒకసారి సినిమా చూడండి, చూసాక ఆ శ్రీకాంత్ రెడ్డి వేస్ట్ అని నేను అనమాట. కావాలి మనోడు చాలా మంచి లారీ చాప్టర్ 2 ఇంకా మామూలుగా ఉండదు, మామూలుగా అంటే ఇంకా మించిపోవాలని చెప్పేసి బాగా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోరుకున్నాం కాదు, బరాబర్ ఉంటది, బరాబర్ ఉంటది, తగ్గేదే లేదు, సెకండ్ హాఫ్ లో ఉండాలని కోరుకోవాలండి నన్ను కూడా. అంటే మధ్యలో వెళ్ళిపోయాడు, అంటే మధ్యలో కొంచెం ఫోన్ వస్తుంది, కాలు వెళ్ళిపోయాడు అనమాట. అంటే అక్కడ కట్ అయిపోయి మనోడు క్యాటరింగ్ కూడా ఎంటర్ అయ్యాడు. కాకపోతే సెకండ్ లో కూడా ఎంటర్ అయితే మనోడి కామెడీ మరో మస్తుగా ఉంటది. నాదైతే సెకండ్ లో కూడా ఉంటది, ఏంటనేది తెలియదు. ఇందులో 2 క్యారెక్టర్లు చూపించారు నాయి, జనానికి తెలియట్లేదు 2 క్యారెక్టర్లు ఏంటనేది. సెకండ్ దాంట్లో తెలుస్తుంది. బాంబ్స్ జపాన్ నుంచి, చైనా నుంచి ఫైటర్లు తెప్పించాడండి. అది 11 ఫైట్ మొత్తం దగ్గర 9 లేదు 11 ఫైట్లు లెక్కేసుకో, మొత్తం. అంటే ఇక్కడ అందరినీ కలిపాడు, మొత్తం వీళ్ళని లెక్క ఆఖరికి. అంటే సపోజ్ అందరూ ముస్లిం హిందూ బాయ్ అయినట్టు ముస్లిమ్స్ కూడా, అంటే ఆ ఫైటింగ్ సీన్స్ అందరినీ, ప్రతి ఒక్కరిని ఇందులో. మన సినిమా అంటే సినిమా గురించి నాకు తెలుసు, సినిమాలో ఇప్పటికీ దెబ్బలు తింటూ పడిపోతూ లెగిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి కనీసం క్లోజ్ కూడా పడవు. అంటే ఇలా వద్దులోకి హీరోమే పడతారు, ఈయనమే పెట్టరు. ఈయన ఒకేసారి ఎలా పడుతుందిలోకి మట్టి పడుతుంది మొహాన్ని. కానీ ఈ సినిమాలో మినిమం ఒక 70 మంది పిల్లలను వాడాడు తెలుసా, కొత్త వాళ్ళని. ఓకే, శ్రీకాంత్ రెడ్డి గారికి మంచిగా మనస్ఫూర్తిగా మంచి జరగాలని కోరుకుంటారు. చక్కగా చాలా ఆ దుర్గాదేవి ఆశీస్సులు మన శ్రీకాంత్ రెడ్డి మీద గారు, మళ్ళీ మన గోల్డ్ రెడ్డి మీద ఉంటాయి. కానీ ఖచ్చితంగా గోల్డ్ రెడ్డి గారి పేరు మీద ఇంకా 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 మాత్రం అయిపోయింది. దించేశారు.